వెల్కమ్ టు CRB9 న్యూస్. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణ ప్రభుత్వ హైస్కూల్లో ఉపాధ్యాయునిగా ఎన్నో సంవత్సరాలు సేవలందించి ఇటీవల పదవీ విరమణ పొందిన నల్లగుండ్ల రామకృష్ణారెడ్డికి ఘన సన్మానం జరిగింది. ఈ కార్యక్రమంలో రామకృష్ణారెడ్డికి శాలువా కప్పి పువ్వుల గుచ్చాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారి, డిప్యూటీ ఎడ్యుకేషనల్ అధికారి శ్యామ్ సుందరరావు, ప్రభుత్వ హైస్కూల్ SMC చైర్మన్ వెంపాటి అబ్రాహాం మణిరత్నం పాల్గొన్నారు. వక్తలు మాట్లాడుతూ, రామకృష్ణారెడ్డి తన ఉపాధ్యాయ జీవితంలో క్రమశిక్షణ, నిజాయితీ, విద్యార్థుల పట్ల మమకారంతో సేవలందించి అందరికీ ఆదర్శంగా నిలిచారని, పదవీ విరమణ తర్వాత కూడా సమాజానికి సేవలందించాలని ఆశిస్తున్నామన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థి తల్లిదండ్రులు, స్థానిక ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సర్వోదయ స్కూల్ మూర్తి గారు గౌరవనీయుల్ని వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరూ చప్పట్లు కొట్టి వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తాం. అలాగనే ఇంత మంచి చల్లటి వాతావరణంలో వారి యొక్క పదవీ విరమణ సభ జరగటం చాలా ఆనందదాయకం. అంతేకాకుండా వారు మా స్కూల్లోని నెల రోజుల్లోనే అందరితో కలిసిమెలిసి 2 నెలల 15 రోజులు వారు మా అందరితో కలిసిమెలిసి పోవటం అనేటువంటిది చాలా సంతోషకరం. ఎందుకంటే వారి యొక్క ఆ ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఇంకా కొన్ని రోజులు ఉంటే విద్యార్థుల్ని ఎలా తీర్చిదిద్దేవారో తెలిసేది. మరి లోపలనే వారు పదవీ విరమణ చేశారు. అయినా కానీ మా స్కూల్ పట్ల, అలాగనే ఇక్కడికి ఉన్నటువంటి వాతావరణం అంటే ఉపాధ్యాయుల పట్ల వారు ఇంకా ప్రేమాభిమానాలు కలిగి వారి యొక్క ప్రేమను మాతో ఎల్లప్పుడూ పంచుకోవాలని కోరుకుంటూ ఉన్నాం. వారు పదవీ విరమణ చేసిన తర్వాత కూడా వారు మరి అనేకమైన కార్యక్రమాలు చేసి ఉండవచ్చు. అలాగనే వారికి మంచి అవకాశం ఏంటనంటే ఈ పదవీ విరమణ చేసినటువంటి టైంలో వీలుంటే పిల్లలకు కూడా విద్యాబోధన చేయొచ్చు ఓపుకుంటే వారి సబ్జెక్ట్ని. మరి ఆ విధంగా వారికి భగవంతుడు నిండైనటువంటి ఆయురారోగ్యాలు, ఆయుష్ భాగ్యం దయచేయాలని, వారి దంపతులు ఇద్దరు కూడా ఆయురారోగ్యాలతో, ఆయుష్ భాగ్యంతో నిత్యము వర్ధిల్లాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.